అచల పీఠాశ్రమకర్తలచే నిర్వహించబడిన అంతర్యోగ యజ్ఞ అవగాహన సదస్సును నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గానగర్లో ప్రారంభించారు. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించిన 8వ అధ్యాయంలోని 10, 12, 13వ శ్లోకముల అనుభవపూర్వకమైన యోగమును భక్తులకు తెలిపేందుకు ఈ అంతర్యోగ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. धर्म संस्थापनार्थाय संभवामि। దుర్గానగర్కి ఇచ్చేసి ఈ రామాలయంలో మా యొక్క ప్రవచనాలు వినటానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మా ఆశీస్సులు. మీరందరూ ఎంతో దూరం నుంచి ఎంతో శ్రమ కోర్చి ఈ సమయానికి మీ ఇళ్లలో పనులన్నీ ముగించుకొని ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. వచ్చినందుకు గాను సమయాన్ని వృధా చేయ. ఇక్కడ చాలా మంది వచ్చారు. మీరందరూ కూడా మీరంతా భక్తులేనా? భక్తులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. అంతా భక్తులేనా? మీరంతా భక్తులేనా అండి? అంతా భక్తులేనా? సో ఖచ్చితంగా అందరూ భక్తులే. అందరూ చేతులు ఎత్తారు కాబట్టి మీరు భక్తులు. అయితే చాలా సంతోషం. ఎందుకంటే భారతీయత అంటే మొదలైంది అంటే భక్తితోనే మొదలైంది. భారతీయులు, మనం అంతా భారతీయులమే కదండి. ఏమన్నా అందులో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయా? అంతా భారతీయులమే కదా. భాలో మాట ఒత్తు అంటే ఇక్కడ గ్రామంలోని ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ దుర్గానగర్ అనేటటువంటి ప్రదేశంలో శ్రీ రామాలయంలో వీరందరూ ఇచ్చేసి ఇక్కడికి మా యొక్క ప్రవచనాలు వినటానికి ఇచ్చేస్తున్నారు. అందరికీ కూడా శుభ ఆశీస్సులతో ఈ కార్యక్రమం కొద్దిసేపట్లో మొదలు పెట్టడానికి మేము కోరుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.